మరి కేటీఆర్ గారు ఈ రోజు ఆపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారు రాకుండా ఆయన ముందు నిలబడి ప్రెస్ మీట్లు కానీ అవి కానీ మాట్లాడుతుంటారు. ఇంకో అంశం 10 మంది ఎమ్మెల్యేలు పైన వేటు పడే పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. వారు ఏ రోజుకి ఆ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మాకు ఈ ప్రభుత్వంతో మాకు సంబంధాలు లేవు, మేము డెవలప్మెంట్ కోసం పోయినాం, కానీ మేము బీఆర్ఎస్లో ఉన్నాం అని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలు చెప్తుండ్రు. ఇవన్నీ ఒక దిక్కు జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు జరిగింది ఏంటంటే కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయించారు. సస్పెండ్ అయింది. ఒక దిక్కు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి నిరుద్యోగులది గ్రూప్ 1 రద్దయింది. కాబట్టి ఇవన్నీ సబ్జెక్ట్స్ ఒక సైడ్ వెళ్ళిపోవాలి. అంటే సబ్జెక్ట్స్ మొత్తం ఇదో డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి? ఆ పనిపైన ఈరోజు ఎగ్దమ్ ఒకటేసారి మరి నా రిపోర్టు సీఎం దగ్గరికి రావడం జరిగింది. ఏది విజిలెన్స్ ప్రభుత్వం ఏసీబీ రిపోర్టు విజిలెన్స్కి పంపినరు ఆగమేఘాల మీద. ఎందుకు పంపినరు? ఈరోజు సబ్జెక్ట్స్ మొత్తం డైవర్ట్ కావాలి. ఇంకో దిక్కు ఒక దెబ్బకు 3-4 పిట్టలు పడ్డట్టుగా ఈరోజు ఈ దెబ్బ ఉండాలనే ఉద్దేశంతో పంపారు. ఇందులో కల్వకుంట్ల కవిత ఈరోజు మొత్తం కంప్లీట్ ఆ కుటుంబం పైన పగ తీర్చుకో పని పైన లేకుంటే నన్ను సస్పెండ్ చేస్తారా అని చెప్పి నాకు అందులో ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వకపోవడం, పైపెచ్చుగా నన్ను పార్టీకి వెళ్ళి బయటికి పంపడం, ఈరోజు బొగ్గు గనుల దగ్గర ఆమె చైర్మన్గా ఉండే ఆ సంఘంలో అందులోకెళ్ళి కూడా తీసివేయడం. కాబట్టి ఎక్కడికక్కడ ఆమెకు ఎక్కడ కూడా అనుభవం లేకుండా ఈరోజు ఆమె నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా, ఆమె ఎవరైతే నా వెనక ఉంటారు అనుకున్న జాగృతి వాళ్ళు కూడా బాజాప్తా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము బీఆర్ఎస్తోనే ప్రయాణం చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక దిక్కు జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా నాకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. కాబట్టి నేను ఏమన్నంటే సారా కేసుల అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను జైలుకు పోయినా అని చూపిస్తుండ్రు. కాబట్టి హరీష్ రావును, సంతోష్ రావును, కేటీఆర్ను వీళ్ళందరినీ కూడా ఏ విధంగా జైలుకు పంపాలి, ఎవరెవరిని ఏ విధంగా ఇరికియాలి అనే ఆలోచనతో ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేను ఎందుకు కవితది నడుస్తుంది అని చెప్తున్నానంటే కవిత రేవంత్ రెడ్డి గారు వ్యాపార పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, వ్యాపార భాగస్వాములు వాళ్ళు. అది నేను ఎన్నో మార్లు మీకు చూపించిన, ఎన్నోసార్లు ప్రూవ్ కూడా చేసిన. కాబట్టి ఈరోజు అవన్నీ కేసులలోకి వెళ్ళి వీళ్ళు ఇయ్యనికి ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీము రంగంలో దిగింది. ఇది వాళ్ళ ప్రూఫ్. నేను ప్రూఫ్ పక్కన పెట్టే మాట్లాడతా, ప్రూఫ్ లేకుండా నేను ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇందులో రేవంత్ రెడ్డి గారు, మరి వినుదల మందుల